కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. పనులు కొంత మీకు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల పట్ల, బంధువుల పట్ల మీరు కొంత ప్రేమతో వ్యవహరిస్తారు. వారి దృష్టిలో కూడా మీ పట్ల ప్రేమ, అభిమానాలు పెరుగుతాయి. శత్రు భావన తగ్గుతూ ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయిగా ఉన్నది. కర్కాటక రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి 21 జిల్లేడాకుల మాల వేసి సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు కొంతవరకు ముందుకు వెళ్తాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. నిర్ణయాలు మీకు కొంత అనుకూలంగా ఉంటాయి. మిత్రుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు. ఉద్యోగ రంగంలో కొంత రాణిస్తారు. వ్యాపార రంగంలో మీకు అనుకూలంగా ఉన్నది. దైవ చింతన పెరుగుతూ ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు వడలు చేసి మాలగా ఆంజనేయ స్వామికి సమర్పించండి. మీకు శని దోషాలు తొలగి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నా కూడా శత్రు బాధ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల మధ్యన సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉండకుండా మధ్యమ స్థాయిలో ఉంటాయి. పిల్లల నుండి కొంత వ్యతిరేకత కూడా మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపార రంగం లోపల భాగస్వాముల మధ్యన వాదోపవాదాలకు తావివ్వకుండా తక్కువగా మాట్లాడి వ్యవహారాలు నడిపించండి. మీకు అనుకూలిస్తాయి. కన్యారాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి 12 అరటి పండ్లు సమర్పించి నివేదించి గుడి లోపట ఒక 11 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామికి చేయండి. మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది.